గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కూడా జరుగుతున్న పరిణామాల మీద బాగానే విమర్శించాం. ఏంటంటే అవును. వీళ్ళు ఇప్పటిదాకా ఎన్నో అకృత్యాలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇంకా ఎందుకు శిక్షించట్లేదని. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వల్లభనేని వంశీ. మన అవును. వల్లభనేని వంశీ దొరికినట్టే దొరికి పారిపోయాడు. సో దీని వెనకాల కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇది తెలుగుదేశం చేతగానితనం. కానీ కొంతమంది అంటుంది ఏంటంటే ఇది తెలుగుదేశం చతురత, చంద్రబాబు గారి తెలివితేటలు. ఎందుకంటే ఆయన దీని మీద ఇంకెక్కువ ఏదో ప్లాన్ చేశారు, అందుకే అలా వదిలిపెట్టేశారు అంటున్నారు. ఎలా చూడాలి సార్? ఇది తెలుగుదేశం చతురత, లేకపోతే చేతకానితనమా? తెలుగుదేశం చతురత లాగైతే ఏం కనిపించటం లేదు. ఉమ్, యాక్చువల్గా వంశీ పోలీసుల చేతికి దొరికాడు. ఉమ్, అది మనకు అందుతున్న పక్కా సమాచారం ప్రకారంగా ఏమిటంటే అతన్ని పోలీసులే దగ్గరుండి తప్పించారు. ఒకప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల సమయంలో ఈ ఈవీఎం బగలగొట్టిన కేసులో హైదరాబాద్ వచ్చి ఆడ కూడా పెద్ద డ్రామా ఆడారు చూడండి. ఆ పోలీసులే తప్పించారు. ఎందుకంటే ఈ విజయవాడ, ఈ సరౌండింగ్స్, ఈ కృష్ణా జిల్లాలో ఉండే పోలీసులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నారు. అక్కడ కలెక్టర్ మారొచ్చో, లేకపోతే డిఎస్పీ మారొచ్చో, మిగతా ఎవరైనా మారొచ్చో, కింద నా చాలా మంది ఇంకా పోలీసు ఈ వీళ్ళు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఉప్పందించే వాళ్ళే ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి అలాగా ఆ వ్యవస్థను మొత్తం మేనేజ్ చేశాడు. ఇప్పటికీ కూడా వీళ్ళందరూ అరెస్ట్ కాకుండా ఆగబడుతున్నారంటే కారణం అదే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పించుకొని తిరగలుగుతున్నారు. హైదరాబాదులో వంశీ ఉన్నాడు, పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని దగ్గరుండి సాగనంపారు. కొంతమంది చెబుతున్న కథనం ప్రకారం ఏంటంటే ఆయన డల్లాస్ వెళ్ళిపోయాడు ఆల్రెడీ అని. ఏది పోలీసుల దగ్గర నుంచి వెళ్ళి. కారణం ఏమిటాయి అంటే వంశీని చాలా మంది కూడా కొంతమంది వీడియోలు కూడా చేస్తా ఉన్నారు. వంశీ ఎక్కడో A71గా ఉన్నాడు. ఆ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా వంశీని అరెస్ట్ చేయడానికి వస్తే ఏమవుద్ది అంటే మొన్న మోహిత్ రెడ్డిని ఎవరినో తీసుకొచ్చి 41A నోటీస్ ఇచ్చి కాపీ ఇప్పించి పంపించారు అన్నారు చూడండి. ఆ ఉమ్, కేసుకను ఈ కేసుకి ఉన్న డిఫరెన్స్ వేరు. అక్కడ ఆ మోహిత్ రెడ్డి ఏం చేశాడు మరి, టీడీపీ నాయకులు ఆయన మీద ఎంత ఉన్నారో అది ఆ విషయం తీసి పక్కన పెడితే ఈడ వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, ఆర్కే రోజా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళని తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టే స్టేటస్లో లేదు. వీళ్ళ మీద జాలి దలిచే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. వీళ్ళని గట్టిగా ఇరికించి ఒక ప్లాన్ చేసి పెట్టిన్నారు. వీళ్ళు ఏదైనా ఒక కేసులో కనుక దొరికితే, ఇప్పుడు ఈ గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారనుకోండి, A71 అని అంటున్నారు కానీ రేపు A1 అవుతాడు. వల్లభనేని వంశీ A1 అవుతాడు ఆయన కోర్టుకు వెళ్ళే సమయానికి. ఎందుకు అవుతాడు అని అంటే అక్కడ ఒక ఎంపీపీని అప్రూవర్గా మార్చేసి వాళ్ళు ఆయన చేత వాంగ్మూలం తీసుకున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఇందులో మెయిన్గా దాడిలో పాల్గొన్న వాళ్ళల్లో ఒక వైసీపీ ఎంపీపీ ఆయన చేత అప్రూవర్లుగా మార్పించుకొని మొత్తం వంశీ చెబితేనే మేము చేశాము అని వాళ్ళ చేత వాంగ్మూలం తీసుకుంటే అప్పుడు కల్ప్రిట్ ఎవరవుతారండి? వంశీ కాక ఎవరవుతారు? వంశీని A71 నుంచి స్ట్రైట్ అవే A1కి తీసుకొని రావచ్చు. చేసినది ఏమీ లేదు. చేయదలుచుకుంటే చాలా ఉంటాయి. చింతమనేని ప్రభాకర్ని ఎన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏదో తొక్కాస్ కేసులో ఒక దాంట్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆయన రిమాండ్కి మళ్ళీ కోర్టుకి తీసుకెళ్లే సమయానికి ఇంకో కేసు తగిలిచ్చి ట్రాన్సిట్ వారెంట్ అంటారు. సంవత్సరం పాటు అవంతినే జైల్లో ఉన్నాడు. అదే సంవత్సరం పాటు ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అలాగా ప్లాన్ చేస్తున్నారు. కేసులన్నీ వెతికారు. వెతకటం ఎవరితో వెతికిస్తారు చెప్పండి? స్టేషన్లో అందరిని బయటికి పంపించేసి నారా లోకేషన్, నారా చంద్రబాబు నాయుడు కూర్చొని ఆ ఫైల్స్ అన్ని ఎతకరు కదా. పోలీసుల చేతే వెతికిస్తారు. ఆయన మీద ఉన్న ఏవే కేసులు ఉన్నాయో మొత్తం అన్ని బయటకు తీయండి, వాటన్నిటిని ఇన్ఫర్మేషన్ ఎస్పీకి ఇవ్వండి, డీజీపీకి పంపించండి అని. ఈ విషయమే వంశీకి చేరేస్తే ఉచ్చబోసుకొని వంశీ పరిగెత్తి పారిపోయాడు. A71గా ఉన్నాడు కదా, 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారు కదా. అరెస్ట్ అయ్యి మళ్ళీ గన్నవరం రావచ్చుగా వంశీ.
ఎందుకని ఆ వంశీ ఆ ధైర్యం చేయాల? ఈ చెప్పే వాళ్ళకున్న ధైర్యం వంశీకి లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు అరెస్ట్ అయితే సంవత్సరం పాటు జైల్లో ఉండాలి. చింతమనేనికి పట్టిన దిక్కుమాలిన గతి మనకు పట్టిద్ది. చింతమనేని సంగతి వల్లభనేని వంశీకి తెలియదా? వాళ్ళందరూ ఒకప్పుడు ఒకచోట తిరిగిన మనుషులే కాదా? అదే జరుగుతోంది అక్కడ. ఆయనకి ఉప్పు అందించారు పోలీసులు. మీరు సంవత్సరం పాటు రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారు, కాసుకోండి. మీరు పారిపోదలుచుకుంటే మీరు పారిపోండి, మేము వచ్చే టయానికి మీరు లేకుండా ఉండండి అని వాళ్ళే ఉప్పందించారు. దాన్నే మరి పోలీసులే దగ్గరుండి పంపించారు వంశీని అనేది అందుకే. వంశీ అరెస్ట్ అని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ, మధ్యాహ్నం నుంచి కథనాలు నడిచాయి. నిన్నగాక మొన్న అనుకుంటాను. అవును. సాయంత్రానికి అరెస్ట్ లేదన్నారు. అరెస్ట్ లేదు, ఎందుకు లేదు అని అంటే ఆయన పారిపోయాడు. అరెస్ట్ లేదు, అరెస్ట్ చేస్తామని ఎవరు చెప్పారు అని అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు మాత్రం యూట్యూబర్లకు ఉన్నంత బుర్ర కూడా లేకుండా పంపిస్తారా? వాళ్ళకి సోర్సులు ఉండవా? వాళ్ళ రిపోర్టర్లు ఉండరా? ఈ యూట్యూబర్లకను ఈ దిక్కుమాలిన చిన్న చితక మీడియా మెయింటైన్ చేసే వీళ్ళకు ఉండేదానికంటే ఎక్కువే ఉంటాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి. వాళ్ళు అసలు పార్టీతోటే మమేకమై ఉంటారు. పార్టీలో ఇంటర్నల్ గా జరిగే చాలా మ్యాటర్లను వాళ్ళు తెలుసుకుంటారు. ఈ యూట్యూబర్లకు వీళ్ళకేం తెలియదు, వాళ్ళకి తెలిసినంతగా. అందుకని వాళ్ళు ఏంది ఒక ఇంత ఆదుర్దా పడి అరెస్ట్ అని ఆల్రెడీ ముందుగానే వేసేసారు. కాకపోతే దానికి ఒక పక్కన క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. అది ఎవరు పెట్టినా ఆ క్వశ్చన్ మార్క్ని ఒక ఎంత మేనేజ్ చేసేది. ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా, యూట్యూబర్లను కూడా ఈ ప్రసార దీని కిందకి తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేయకుండా చేస్తాం చూడండి అని ఇప్పుడు మోడీ కొత్తగా బిల్లు ఒకటి తీసుకొస్తున్నాడంట. మన ఎన్నికల ముందే తీసుకొచ్చాడు అలాంటి బిల్లు ఒకటి పెట్టాలని. ఇప్పుడు దీనికోసమే అందరూ కొన్ని వాల్యూస్ మెయింటైన్ చేసేది. క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడతారు? నంగనాచ్ కబూర్లు అందరూ చెబుతారు. క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడతారు అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు మీకు, మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారంటే చివర్లో అవును. నన్ను చాలా మంది అడుగుతారు. ఉమ్. తప్పించుకోవటానికి పెడతాం అని నేనే స్వయంగా డైరెక్ట్గా చెప్పా. తప్పించుకోవటానికే పెట్టేది అది. మేము క్వశ్చన్ మార్క్ అంటే అర్థం ఏమిటి? అరెస్ట్ నిజమేనా అని అర్థం వస్తుంది అని. అట్లాగనే అరెస్ట్ నిజమే, పోలీసులే దగ్గరుండి తప్పించారు, ఆయన పంపించేశారు. ఆయన ఎక్కడ వేరే ఒక ప్లేస్ దాకా ఆయన్ని వదిలిపెట్టి వస్తే ఆయన అటు నుంచి అటు జంప్ అయిపోయాడు. వంశీకి తెలుసు అరెస్ట్ అయితే సంవత్సరం నేను బయటకు రాననే సంగతి. ఇవన్నీ తెలిసిన తర్వాతనే కొడాలి నాని కూడా కనిపించకుండా తిరుగుతున్నాడు. మీకు ఆ సంగతి తెలుసా? అవును. ఉమ్. ఆర్కే రోజా అబ్స్కాండ్ లో ఉంది. ఇప్పుడు చూడండి, ఆ ముగ్గురు కనపడటం లేదు అని, ఆ నలుగురు లాగా ఆ ముగ్గురు అని ఇప్పుడు టైటిల్స్ నడుస్తా ఉన్నాయి. ఆర్కే రోజా మీద, ఈ కొడాలి నాని మీద, ఈ వల్లభనేని వంశీ మీద. ఎందుకంటే వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మోహిత్ రెడ్డి అలా జైలా, అది మ్యాటర్ బేస్డ్ గా ఉంది. వీళ్ళు అలా కాదు, వీళ్ళు పార్టీకి ఆగర్భ శత్రువులు. పై స్థాయిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అప్పుడే చేరిన కార్యకర్త, కొత్తగా నూనూగు మీసాలు వచ్చి కార్యకర్తగా మారిన కార్యకర్త దాకా వీళ్ళ మీద కుత్తెక్కల దాకా ఉంది కోపం. వాళ్ళు అలాంటిది వాళ్ళు ఎందుకు ఆ, మెదలకుండా ఊరుకుంటారు చెప్పండి? వీలైతే ఏ సవతలు బాడేస్తారు. ఆ విషయం తెలిసే వాళ్ళు పారిపోయారు. వాళ్ళకి లేని ధైర్యం ఈ యూట్యూబర్లకు వచ్చేసింది. ఎవడో ఒకడు ఏదో ఒక మీడియాని తిట్టేసేసి మనం గొప్పవాళ్ళం అనిపించుకుందాం, ఆ కాలేదు అని అరెస్ట్ అయ్యాడు. పోలీసుల దగ్గరుండి పంపించారు. అది జరిగింది, అసలు జరిగిన మ్యాటర్ అది. 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారు అని అనుకుంటే వల్లభనేని వంశీయే డైరెక్ట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గన్నవరం పోలీస్ స్టేషన్ లొంగిపోయేవాడు. అసలు పట్టాభిని ఆ విషయం జరుగుతున్నప్పుడు అక్కడ ఆయన మీద రాళ్ళేసి ఆయన్ని ఏదో చేస్తున్నాడని అరెస్ట్ చేపించి ఒక సిఐ చేత తలకాయ పట్టుకుని ఆ బైక్ మీద ఆయన తీసుకెళ్లి వైద్యం చేపిస్తున్నట్టుగా కొన్ని నాటకాలు వేసి ఇవన్నీ చేసి పట్టాభిని తీసుకెళ్లి ఎక్కడో తెలియని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి అసలు కొట్టిన వాళ్ళల్లో వీళ్ళందరూ ఉండారని. వంశీ ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, వీళ్ళందరూ ఆ రేత్రి ఒక నలుగురు బడి కరెంటు కూడా తీసేసి పట్టాభిని పోలీస్ స్టేషన్లో చెత్త కొట్టారు. ఎవరు కొట్టారో తెలియకుండా, ఆ కొట్టిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారని. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే వాళ్ళు చేసినది ఏందో వాళ్ళకి తెలుసు బాగా. చంద్రబాబు నాయుడు ఇరికించదలుకుంటే ఏ రకంగా ఇరికిస్తాడు అని.
మీకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో కొంతమంది రౌడీ షీటర్లు ఉండేవాళ్ళు అక్కడక్కడ యూసఫ్ గూడలోనో ఇటు కొన్ని కొన్ని ప్లేసుల్లో. వాళ్ళందరినీ ఒకసారి ఏం చేశాడు, ఎన్నికలు అయిపోయేదాకా అట్టట్టట్టట్ట చూపించి వాళ్ళకి ఏదో భరోసా ఉన్నట్టుగా చేసి, ఎన్నికలు అయిపోయిన తర్వాత హైదరాబాదులో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పి వారం రోజులు కొట్టించారు. కొట్టించింది అంతా అయిపోయి కాళ్ళకి కాళ్ళు కీళ్ళు కీళ్ళు తీసేసిన తర్వాత ఈ కింద వాడి కింద నుండే చోటా మోటా రౌడీలు గల్లీలు రౌడీలు ఉంటారే, అందరూ కకావికలమై కాకుల్లాగా చెదిరిపోయిన తర్వాత నగర బహిష్కరణ విధించాడు. చంద్రబాబు నాయుడు పాత హిస్టరీ తెలియకుండా మాట్లాడకూడదు ఎవరు. పగ తీర్చుకోదలుచుకుంటే చాలా విత్ ఇన్ ద లానే చేయగలడు చంద్రబాబు నాయుడు. అదే జరగబోతుందని పారిపోయాడు వంశీ, అంతే తప్ప వంశీ అరెస్ట్ కాలేదు మీకు తెలుసా అయ్యాడని నంగనాచి కబుర్లు ఎవరు చెప్పాల్సిన పనిలే. ఏం జరిగిందో అసలు జరిగిన మ్యాటర్ ఇది అక్కడ. యా, సో డెఫినెట్గా సార్, ఎందుకంటే దీన్ని పలు కోణాల నుంచి కంపల్సరీ డెఫినెట్గా అనాలిసిస్ చేయాలి. అండ్ అందులో కూడా ఏంటంటే జనాలు కూడా దీన్ని రకరకాలుగా చూస్తూ ఉన్నారనమాట. సో తెలుగుదేశం వాళ్ళు మాత్రం కొంచెం క్లారిటీ అయితే ఇవ్వాలన్నమాట జనాలకి. ఎందుకంటే అరెస్ట్ చేశారంటున్నారు, తప్పించారంటున్నారు, మీడియాలో రకరకాల న్యూస్లు వస్తూ ఉన్నాయి. కాకపోతే జనాలు ఏం చూస్తారంటే ఇలాంటివి ఒకటి కాదు, మోహిత్ రెడ్డి అయింది, మొన్న ఈ రోజు వంశీ ఇది అయింది, రేపొద్దున ఇంకొకటి అవ్వచ్చు. ఇలా తప్పిస్తా ఉంటే దీని ఒక చేతగాని ప్రభుత్వం అనేది చూస్తారు తప్ప దీని వెనకాల ఒక స్ట్రాటజీ ఉందనో లేకపోతే ఇది ఉందనో మాత్రం చూడరు అనమాట. సో డెఫినెట్ గా వీళ్ళ మీద మాత్రం తగిన యాక్షన్ అయితే అంటే తీసుకోవాలని అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఇప్పుడు ప్రక్షాళన చేయటం కూడా ఒక చాలా పెద్ద పనిగా మారింది. అవును, దానికి ఒక టీం కావాలి అసలు. దానికి దానికి సపరేట్ టీం కావాలి. అవును. ఉహుం. ప్రక్షాళన చేయటానికే ఓ పెద్ద టీం కావాలి. మొన్న ఎంతమందిని విఆర్లో పెట్టారు చెప్పండి. అవును. ఎస్పీఎల్ని డిఎస్పీఎల్ని బదలాయింపులు చేసి ఉహుం. అసలు పోస్టింగ్లు ఇవ్వకుండా ఎంతమందిని పెట్టారు. అవును. ఇలాగా విఆర్లో పెట్టుకుంటా పోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ముప్పావంతు మంది విఆర్లో ఉంటారు, ఉహుం. పావంతు మందే పనిచేయటానికి మిగిలేది. జగన్మోహన్ రెడ్డి అంతగా ప్రభావం చూపిస్తున్నాడు వాళ్ళల్లో. అదే. కాకపోతే ఏమవుద్ది అనుకుంటున్నారు, ఒక 6 నెలలు ఈ నా 5-6 నెలలు వాళ్ళు ఇలాంటి ప్రభావం చూపించగలరు, కానీ తర్వాత ఏమవుతుంది, వాళ్ళందరూ బయట పడిపోవాల్సి వస్తుంది. ఉహుం. చిన్నగా ఒకళ్ళనొకళ్ళని మార్చుకుంటా వచ్చారనుకోండి, వాళ్ళందరూ బయట పడిపోయే పరిస్థితులు వస్తాయి. దానికోసం వెయిట్ చేయటమే తప్ప ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకొని ఏం చెయ్యాది కాదు. ఈ ఉద్యోగస్తులందరినీ, వీళ్ళకి ఒక ఉద్యోగ భద్రత ఉంటుందనే కదా ప్రతి వాడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలనేది. అవును. యా. యా, చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.